నిజామాబాద్ పట్టణంలోని టౌన్ 2 పోలీస్ స్టేషన్ పరిధిలోని జామా మసీదులో మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు ఆధ్యాత్మిక వాతావరణంలో అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రంజాన్ విశిష్టతపై సిపి ముఫ్తీ సయ్యద్ అక్బర్ నిర్వహించిన ప్రత్యేక దువాలో పాల్గొన్న అనంతరం సిపి ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసం కేవలం ఉపవాసాల నెల మాత్రమే కాదని మనసును పరిశుద్ధం చేసుకుని ఆత్మ పరిశీలన కాలమని పేర్కొన్నారు. ఉపవాసం ద్వారా క్రమశిక్షణ, సహనం మరియు పేదల పట్ల కరుణాభావం పెంపొందుతాయని వివరించారు. దాన ధర్మాలు, సోదరభావం వంటి విలువలు ఈ పవిత్ర మాసంలో ప్రతి ఒక్కరిలో వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. నిజామాబాద్ ప్రజలందరూ ఐక్యంగా ఉండి జిల్లాకు మరియు రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని సిపి కోరారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం వర్ధిల్లాలని అల్లాను ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో టౌన్ సిఐ శ్రీనివాసరాజ్, టౌన్ 2 ఎస్ఐ సయ్యద్ ముజాహిద్, జనరల్ సెక్రటరీ అబ్దుల్ మన్నన్, కార్పొరేటర్ అబ్దుల్ అమ్దాన్, మాజీ కార్పొరేటర్ అబ్దుల్ కుద్దూస్ మరియు అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. తమ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన సిపికి కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.